తాజాగా కొద్దిసేపటి క్రితం ఏదైతే అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉందో అక్కడైతే ఒక షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆ సబ్ కలెక్టర్ ఆఫీసులో ఉన్నటువంటి ఫైళ్లన్నీ కూడా తగలబడిపోయాయన్న వార్త వచ్చింది. ఇప్పుడు దీని మీద అనేక అనుమానాలు కలుగుతున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినటువంటి అవినీతి అక్రమాలు కనపడకుండా సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైర్ యాక్సిడెంట్ చేయించాడా? ఇది యాదృచ్ఛికంగా జరిగిన ఫైర్ యాక్సిడెంటా లేదా కావాలని ఉద్దేశపూర్వకంగా చేయించారా? ఇప్పుడు అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఎప్పుడైతే నూతన ప్రభుత్వం పెద్దిరెడ్డి చేసినటువంటి అవినీతి అక్రమాల మీద దృష్టి పెట్టిందనే ఒక వార్త వచ్చిందో, సో తన అనుచరుల్ని తన బలాన్ని ఉపయోగించి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఒక ఫైర్ యాక్సిడెంట్ను సృష్టించినట్టుగైతే అనుమానం కలుగుతుంది. దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చాలా సీరియస్ అవ్వడం జరిగింది. అసలు నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక కలెక్టర్ ఆఫీసులో ఫైర్ యాక్సిడెంట్ జరగటం ఏంటి? మనం గతంలో చూసాం. చంద్రబాబు గారి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందు కూడా 2-3 చోట్ల అడపాదడపా ఫైర్ యాక్సిడెంట్ ఘటనలు అయితే జరిగాయి. అలాగే కొన్ని ఫైళ్లు ఆల్రెడీ దొంగతనంగా ఎత్తుకుపోయారు. బెవరేజెస్ కార్పొరేషన్ కానివ్వండి, ఇతర కార్పొరేషన్లో ఫైల్స్ కూడా ఎత్తుకుపోయారు. ఇప్పుడు తాజాగా మదనపల్లిలోని సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఫైర్ యాక్సిడెంట్ అనేది పలు అనుమానాలకు తావిస్తుంది. ప్రధాన కారణం ఇది అన్నమయ్య జిల్లాలో ఉండటం. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందినటువంటి చరిత్ర మొత్తం కూడా ఈ సబ్ కలెక్టర్ ఆఫీసులో ఉండే అవకాశం ఉంది. ఏదో ఒక విభాగానికి చెందినటువంటి కీలక ఫైళ్లు దగ్ధం చేయాలనే ఉద్దేశంతోనే ఎంటైర్ ఆఫీసు మొత్తాన్ని కూడా దగ్ధం చేశారేమనే అనుమానం అయితే కలుగుతుంది. చంద్రబాబు గారు అయితే దీని మీద మామూలు సీరియస్ అవ్వలేదు. అటు డీజీపీకి అలాగే ఇటు సిఐడికి చీఫ్కి కూడా వీళ్ళిద్దరికీ ఫోన్ చేసి ఏంటి రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎందుకు ఈ ఘటన జరిగిందని చెప్పి సాయంత్రం 5 గంటల లోపు నాకు ఒక పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని చెప్పి డీజీపీని ఆదేశించడం జరిగింది. దీంతో స్పెషల్ ఫ్లైట్లోనే అవసరమైతే డీజీపీ అలాగే సిఐడి చీఫ్ వీళ్ళిద్దరూ కూడా స్పెషల్ ఫ్లైట్లో అవసరమైతే హెలికాప్టర్లో కానీ మదనపల్లికి వెళ్ళి ఏం జరిగిందో పరిశీలించే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలిసింది. దీని మీద చంద్రబాబు గారు సీరియస్ అవడంతో పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా ఒకసారిగా అలర్ట్ అయింది. సీసీటీవీ ఫుటేజ్తో పాటు అక్కడ ఉన్నటువంటి అనుమానితులు కానివ్వండి లేదా సెక్యూరిటీ గార్డ్ని కానివ్వండి ఇవన్నీ కూడా విచారించే కార్యక్రమం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే అక్కడ దీని మీద కలెక్టర్ కూడా పూర్తి స్థాయి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అసలు ఎంతవరకు ఫైర్ జరిగింది, ఏ పత్రాలు కాలిపోయాయి, దానికి సంబంధించిన ఏదైనా అంటే పత్రాలకు సంబంధించి ఒక సీరియల్ నెంబర్స్ ఉంటాయి కదా, నెంబర్స్ ఏమన్నా కనపడే అవకాశం ఉందా, ఇవి కేవలం అన్ని రికార్డ్స్ రూపంలో ఉన్నాయా లేదా దీనికి సంబంధించిన కాపీలు ఆల్రెడీ సిస్టంలో కూడా ఉన్నాయా అనే ఇలాగా అన్ని కోణాల్లో కూడా అయితే విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో అయితే దీని నుంచి ప్రజలను డైవర్ట్ చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో పక్కాగా ప్లాన్ చేశారనే అనుమానం అయితే ఇప్పుడు రేకెత్తడం జరుగుతుంది. దీని మీద తెలుగుదేశం పార్టీ నేతలు కానివ్వండి, జనసేన కానివ్వండి అదే అనుమానం రేకెత్తిస్తుంది. ప్రధానంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందినటువంటి అనేక అంశాలకు చెందినటువంటి ఫైల్స్ ఈ మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో ఉండటమే ప్రధాన కారణంగా అయితే కనపడుతుంది. ఇప్పటికే వరకు కూడా పెద్దిరెడ్డి కానివ్వండి ఆయన అనుచరులు కానివ్వండి దీని మీద అయితే ఎటువంటి స్పందన లేదు. అలాగే అక్కడ ఆఫీసులో ఎవరు బాధ్యులు అంటే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరు అక్కడ ఉన్నారు, అక్కడ మొత్తం కూడా ఎవరి వ్యవహారాలు చూసుకుంటున్నారు, ఏ సమయంలో జరిగింది, అనుమానితులు ఎవరైనా వచ్చారా లాంటి అనేక కోణాల్లో అయితే పోలీసులు విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇది చంద్రబాబు గారు ఎంత సీరియస్గా తీసుకున్నారనేది తెలియాలి అంటే ఇద్దరు ఇమీడియట్గా అవసరమైతే స్పెషల్ హెలికాప్టర్లో మదనపల్లి బయలుదేరింది. దాదాపు ఈ పాటికి మదనపల్లి చేరుకుండొచ్చు. ఈ వీడియో జరిగే సమయానికి ఆల్రెడీ పోలీసులు చేరుకుని ఉండొచ్చు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వద్ద హైడ్రామాలు సృష్టించింది కూడా బహుశా ఈ మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ని తప్పుదోవ పట్టించేందుకు లేదా మీడియాలో అటెన్షన్ రాకుండా సోషల్ మీడియాలో వైరల్ కాకుండా ఉండేందుకు చేసిన ఒక కుట్రగా కూడా అనుమానం కలుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు అసెంబ్లీ సమావేశాల వద్ద ఎలాంటి హైడ్రామా క్రియేట్ చేసాడో మనం అందరం చూసాం. నల్లకొండ వాళ్ళు వేసుకుని వెళ్ళటమే కాకుండా ప్లే కార్డులు పట్టుకుని వెళ్ళటమే కాకుండా అన్ని అవినీతి అరాచకాలు చేసిన వాళ్ళందరినీ పక్కన పెట్టుకుని ఏదో చంద్రబాబు గారి ప్రభుత్వమే అవినీతి చేసింది, ఏదో అరాచకం చేసింది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రజల ముందు పెట్టే ప్రయత్నం ఇవన్నీ కూడా చూస్తుంటే ఒక ప్రీ ప్లానుడ్గా మదనపల్లిలోని సబ్ కలెక్టర్ ఆఫీసులో ఏదైనా జరిగిందనే అనుమానాలు అయితే కలుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా వార్తలన్నీ కూడా వైరల్గా మారాయి. ఇది ఇప్పటికే చూడొచ్చు. ఇప్పుడు మదనపల్లిలో పెద్దిరెడ్డి అక్రమాలు కనపడకుండా ఫైళ్లు దగ్ధం, అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదం, షార్ట్ సర్క్యూట్తో కొత్త బిల్డింగ్ మొత్తం కాలిపోయిన వైనం. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే కొత్త బిల్డింగ్లో షార్ట్ సర్క్యూట్ అవటం.
వాస్తవానికి ఎప్పుడో కట్టిన బిల్డింగ్ అయి ఉండి ఆ వైరింగ్ అంతా పాత అయిపోయి ఉండి సరే ఏదన్నా అనుకోని ఘటన జరిగి ఉండి షార్ట్ సర్క్యూట్ అయితే అయింది అనుకోవచ్చు. బట్ నూతన బిల్డింగ్లోనే షార్ట్ సర్క్యూట్ అవటం అనేది కూడా పలు అనుమానాలకు తావుతీస్తుంది. ఎందుకంటే ఆ ఫైల్స్ అన్ని కూడా నూతన బిల్డింగ్లోనే ఉన్నాయి. సో కాబట్టి షార్ట్ సర్క్యూట్ అనేది కేవలం ఒక అపోహ మాత్రమే. ఇది ప్రీప్లానెడ్గా చేసినట్టుగా అనుమానాలు ఉన్నాయి. నేరాలు చేసి సాక్ష్యాలు చెరిపివేతలో ఆరితేరిన వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అసైన్డ్ భూముల దస్త్రాలు దగ్ధం. గత వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే ప్రభుత్వంలో వందలాది అసైన్డ్ భూములను కబ్జా చేశారు. సో దీనికి సంబంధించి పెద్దిరెడ్డి ఇది చేయించుంటాడనే అనుమానం అయితే కలుగుతుంది. వాస్తవానికి ఏంటంటే మనం ఆల్రెడీ గతంలో కూడా మాట్లాడుకున్నాం. వందల ఎకరాల వేల ఎకరాల అసైన్డ్ భూములు మొత్తాన్ని కూడా నాడు ఒక దొంగ జీవో తీసుకువచ్చి వీరు మొత్తం కూడా రాయించుకునే ప్రయత్నం చేశారు. నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది. గతంలో మాజీ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి కూడా ఈ వ్యవహారంలో ఉన్నాడు. ఆ కుమారుడు కూడా వందల ఎకరాలు ఈ అసైన్డ్ భూములను కబ్జా చేసాడని మనం గతంలో మాట్లాడుకున్నాం. సో దీనికి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్ని కూడా సబ్ కలెక్టర్ ఆఫీసులో ఉన్నాయి. అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఈ రికార్డ్స్ అన్ని కూడా సబ్ కలెక్టర్ ఆఫీసులో ఉన్నాయి. వాటి వివరాలు బయటకు తీస్తే అందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడా, ఆయన అనుచరులు ఉన్నారా, కుటుంబ సభ్యులు ఉన్నారా అనే విషయాలు అయితే బయటకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ దస్త్రాలను మాయం చేయాలి. ఇప్పుడున్న నూతన ప్రభుత్వంలో మాయం చేయడం అనేది కుదరదు. అలాగే అధికారులు కూడా ఎవరు సహకరించకపోవచ్చు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్న నేపథ్యంలో పెద్దిరెడ్డికి సహకరించకపోవచ్చు. కాబట్టి తప్పని పరిస్థితుల్లో తదుపరి విచారణ జాప్యం జరగడానికి, సాక్ష్యాలు మొత్తం కూడా బూడిదైపోతే తనని ఎవరు ఏమీ చేయలేరు, ఎవరి దగ్గర కొన్నాం ఎవరి దగ్గర అమ్మాము అనే విషయాలకు సంబంధించి ఏదన్నా డేటా మొత్తాన్ని కూడా చెరిపివేయాలనే ప్రయత్నం ఏదైనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఆయన అనుచరులు కానీ చేశారేమో అనే అనుమానం అయితే కలుగుతుంది. దీని మీద పూర్తి స్థాయి విచారణకు ఆల్రెడీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆదేశించారు. ఎప్పుడైతే సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందన్నారో దీని వెనక కుట్ర కోణం ఉందనే అనుమానాన్ని స్వయంగా చంద్రబాబు గారు కూడా వ్యక్తం చేయడం జరిగింది. పోలీసుల దగ్గర కూడా ఈ విషయాన్ని చెప్పడంతో వాళ్ళు ఇమీడియట్గా ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఒక పూర్తి స్థాయి నివేదికను చంద్రబాబు గారికి ఇస్తామని చెప్పి ఆల్రెడీ డీజీపీ అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ప్రస్తుతానికైతే క్షేత్రస్థాయిలో ఇంకా పరిశీలనలు అయితే జరుగుతున్నాయి. నిజంగా షార్ట్ సర్క్యూట్ అయిందా, అవటానికి గల కారణాలు ఏంటి, ఎందుకు కొత్త బిల్డింగ్ లో షార్ట్ సర్క్యూట్ అయింది, ఎందుకు కీలక ఫైల్లో ఉన్నటువంటి బిల్డింగ్ లోనే షార్ట్ సర్క్యూట్ అయింది అనే అంశాలకు సంబంధించి విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పరిశీలించే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తంగా ఏది ఏమైనా ఇప్పుడు జరిగినటువంటి షార్ట్ సర్క్యూట్ తో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో ఇది కావాలని కొంతమంది కుట్రదారులు చేసింది ఇలా కనపడుతుంది చెప్పి చంద్రబాబు గారు అయితే అనుమాన పట్టడం జరిగింది. పోలీసులు కూడా ఆ కోణంలో అయితే విచారణ చేస్తున్నారు. ఒకవేళ నిజంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం ఉండి ఉంటే దీని మీద ఒక పూర్తి స్థాయి కమిటీని ఏర్పాటు చేసి వాస్తవాలను నిగ్గు తేల్చి నిజంగా వారి హస్తం ఉంటే చట్ట ప్రకారం శిక్షించాలని చెప్పి ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకునే పరిస్థితి.